2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సార్. ఒకవేళ పెళ్ళైనాక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 2 ఇయర్స్ కంప్లీట్ విడిగా ఉంటే వెంటనే డివోర్స్ వచ్చేస్తాయి అంటారు అప్లై చేస్తే? మనం డైవోర్స్ అప్లై చేసుకోవడానికి రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక డైవోర్స్ అప్లై చేసుకోవాలి అంటే మనకు క్రుయాలిటీ గ్రౌండ్ అని, తర్వాత అడల్టరీ గ్రౌండ్ అని, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం కానీ, లేదంటే మనం అన్నట్టు డిజర్షన్ గ్రౌండ్ కానీ, ఇట్లా రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. సో అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, మనకు ఈ డైవోర్స్ అప్లై చేసుకోవాలంటే ఈ గ్రౌండ్లలో డిజర్షన్ గ్రౌండ్ అనేది మనకు ఒక గ్రౌండ్, మెయిన్ గ్రౌండ్. అది డిజర్షన్ గ్రౌండ్ అంటే ఏంటి అంటే, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు విడిగా ఉంటే ఒక 2 ఇయర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ విడిగా ఉంటే ఐదర్ ఆఫ్ ద పార్టీ విల్ గో టు ద కోర్ట్ అండ్ అప్లై డైవోర్స్. అంటే విడిగా ఉంటే ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి, సార్ మేము 2 ఇయర్స్ నుంచి విడిగా ఉంటున్నాం, మాకు డైవోర్స్ ఇచ్చేయండి అని చెప్పి అడిగే అధికారం ఆ ఇద్దరిట్లో ఎవరికొకరికి ఉంటుంది. సో అందరు ఏమంటారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు మీ ఇద్దరం 2 ఇయర్స్ విడిగా ఉన్నాం కదా, డైవోర్స్ ఇచ్చేయండి వెళ్ళిపోతా అంటుంటారు. ఓకే, ఇక్కడ డైవోర్స్ అప్లై చేయడానికి 2 ఇయర్స్ గ్రౌండ్ మాత్రమే, కానీ డైవోర్స్ ప్రొసీడింగ్స్ మాత్రం అంతే టైం తీసుకుంటాయి. అంటే వేరే డైవోర్స్ అయితే ఎట్లయితే అప్లై చేసి ఎంతకాలం అయితే ప్రొసీడింగ్స్ జరుగుతాయో, నువ్వు 2 ఇయర్స్ విడిగా ఉన్నా కూడా నీకు ఆ ప్రొసీడింగ్స్ అన్ని జరిగిన తర్వాతనే డైవోర్స్ ఇస్తారు తప్ప, జనరల్గా 2 ఇయర్స్ విడిగా ఉండగానే డైవోర్స్ వచ్చేస్తాయి కాబట్టి 2 ఇయర్స్ విడిగా ఉన్నాం సార్, గ్రౌండ్ సాటిస్ఫై అయిపోయింది కదా, అంటే మీకు కావాల్సిన లీగల్ స్టేటస్ ఇచ్చేసినాం కదా, మాకు డైవోర్స్ ఇచ్చేయండి సార్ వెళ్ళిపోతా అంటుంటారు అందరు. నువ్వు 2 ఇయర్స్ విడిగా ఉన్నా కూడా మళ్ళీ నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవాలి డైవోర్స్. అయ్యా మీ ఇద్దరం 2 ఇయర్స్ విడిగా ఉన్నాము, మేము మళ్ళీ ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశం లేదు, ఓకే, మా ఇద్దరి మధ్యలో సంబంధాలు సక్కా లేవు, మళ్ళీ కలిసే అవకాశం లేదు, మీరు పరిశీలించి మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం కేసు వేసుకోవాలి. కేసు వేసుకున్నప్పుడు జడ్జి గారు మొత్తం పరిశీలించి 2 ఇయర్స్ విడిగా ఉన్నారు కదా, మరి వీళ్ళు కలిసి ఉండే అవకాశం ఉందా, కలిసి లేకపోయే అవకాశం ఉందా ఆలోచించి దాన్ని బట్టి ఆయన డిసిషన్ తీసుకుంటారు. ఇందులో మళ్ళీ ఒక డౌట్, ఒకవేళ ఈ 2 ఇయర్స్లో మధ్యలో అమ్మాయి వచ్చి ఒక నెలో 2 నెలలో 3 నెలలో పెద్దవాళ్ళు కొంచెం నచ్చ చెప్పి ఉండటం వల్ల అత్తగారింట్లో ఉందనుకుందాం ఒక 3 నెలలు, మరి అప్పుడు అలాంటి కేసెస్లో ఇంకా అది 2 ఇయర్స్ గ్రౌండ్ కిందకి రాదు. ఇంకా ఓకే, 2 ఇయర్స్ గ్రౌండ్ ఏంది, మనకు డిజర్షన్ కన్నా 2 ఇయర్స్ కంప్లీట్గా విడిగా ఉండాలి, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా విడిగా ఉండాలి. ఓకే, మళ్ళీ మధ్యలో కమ్యూనికేషన్ చేసుకుంటా రోజు మాట్లాడుకుంటా మళ్ళీ అన్నీ చేసుకొని ఖాళీ విడిగా ఉంటున్నంత మాత్రాన మళ్ళీ అది డైవర్స్ గ్రౌండ్ కింద డిజర్షన్ కింద తీసుకొని రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ ఎ హోప్ అంటారు. ఓకే, ఖాళీగా ఉండటం అనేది, విడిగా ఉండటం అనేది గ్రౌండే, కానీ అది కంప్లీట్గా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ లేకుండా ఉంటే అప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరిద్దరు వేరే వేరే ఇండ్లలోనో వేరే వేరే ప్లేస్లో 2 సంవత్సరాలు ఉండి రోజు ఫోన్లలో మాట్లాడుకోనో, లేకపోతే మధ్య నెలకు సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు వచ్చిపోయి కమ్యూనికేషన్లు ఉండి చేసినంత మాత్రాన డైవర్స్ ఇవ్వరు. వల్ల ఇలాంటి ఒక ఫెమిలియర్ కేస్ సార్, ఇద్దరికి పెళ్ళయింది బట్ అబ్బాయికి ఇష్టం లేదు స్టార్టింగే, బట్ ఆ అబ్బాయి వద్దు వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు, బట్ ఆ అమ్మాయి వచ్చి మాత్రం అత్తగారింట్లోనే ఉంటుంది వద్దు అని చెప్పినా కూడా, బట్ ఈ అబ్బాయి మాత్రం డైవోర్స్ కావాలి అని అంటున్నాడు. మరి ఈ కేసులో ఎలా జరుగుతుంది? ఆ కేసులో మీరు క్రుయాలిటీ గ్రౌండ్ కిందనే వేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకవేళ అమ్మాయి 2 ఇయర్స్ అత్తగారింట్లో ఉన్నది అనుకుందాం, సపోజ్ అబ్బాయి విడిగుండు అనుకుందాం 2 ఇయర్స్ ఎక్కడో, అయినా కూడా క్రుయాలిటీ గ్రౌండ్స్ అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ మనకు డిజర్షన్ గ్రౌండ్ కంటే. ఎందుకంటే అమ్మాయి విల్లింగ్నెస్ ఉంది కదా కలవటానికి. డిజర్షన్ గ్రౌండ్ అనేది ఇద్దరు వ్యక్తులు కంప్లీట్గా కమ్యూనికేషన్ లేకుండా ఒక 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉంటే అది మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో కామన్గా 2 ఇయర్స్ విడిపోయి అప్లై చేసుకుంటే డిజర్షన్ గ్రౌండ్ పనిచేయదు. ద జడ్జి హ్యాస్ టు ఆయన ఫీల్ కావాలా, వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు కంప్లీట్గా కమ్యూనికేషన్ లేకుండా విడిగున్నారు అంటే వీళ్ళిద్దరు కలిసే ఛాన్సే లేదు కదా. ఇంకా ఒక భార్యాభర్తలు కరెక్ట్ ఏజ్లో 2 సంవత్సరాలు విడిగున్నారు అంటే వీళ్ళకు కలిసే అవకాశం లేదు కానీ ఫీల్ కావాలి, దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. సో మా ఇద్దరి మధ్యలో 2 ఇయర్స్ ఎటువంటి కమ్యూనికేషన్ లేదు సార్ అని ప్రూవ్ చేయగలగాలి. కొంతమంది ఏంటంటే అది విడిగా ఉంటారు, కమ్యూనికేషన్ ఉండరు, కానీ వీళ్ళు డ్యూటీస్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. ఒక అట్లాంటి కేసు మా దగ్గర ఒకటి ఉంది. భార్యాభర్తలు విడిగా ఉంటారు, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. లేదా తర్వాత ఏమైందంటే ఈయన ఇన్సూరెన్స్లో ఏదైతే ఈయన పేరున్న ఇన్సూరెన్స్లో అమ్మాయి పేరు ఉంది. ఇప్పుడు భర్తకు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఆఫీస్ నుంచి, అమ్మాయి పేరు ఉంది. భర్త ఇప్పుడు తీసేయలే ఇన్సూరెన్స్ నుంచి, తీసేయలే. భార్య హాస్పిటల్కి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటుంది, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది, తర్వాత మెడిసిన్స్ తీసుకుంటుంది, రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నది. ఒక 2 ఇయర్స్ తర్వాత భర్త వెళ్ళి కోర్టులో అప్లై చేసుకున్నాడు డైవోర్స్.
మేము ఆల్రెడీ 2 years నుంచి విడిగున్నాము, మాకు డైవర్స్ కావాలని. ఇన్ ద ప్రాసెస్లో ఏంటంటే కొన్ని విషయాలు తేలింది ఏంటంటే, ఆమె ఇన్సూరెన్స్ ఈయన పేరు తీసేయలేదు, ఆమె హాస్పిటల్లో క్లెయిమ్ చేసేసుకుంటుంది, ప్లస్ ఆమె పేరు మీద ఒక వెహికల్ ఏదో ఉంది, ఈయన వాడుకుంటున్నాడు, ఆ పేరు ఆమె పేరు మీద ఉంది. సో అక్కడ జడ్జి ఏం ఫీల్ అయ్యాడంటే, నువ్వు అక్కడ నీ మనసులో పూర్తిగా మీరు విడిపోయినట్టేం కాదు, సో నువ్వు ఆమెకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేస్తున్నావు కదా, ఓకే, బండి వాడుకుంటున్నావు, అక్కడ ఇన్సూరెన్స్ అదంతా చేసుకుంటున్నావు, కాబట్టి మేము దీన్ని డిజర్షన్ కింద చూడలేము, అంటే కంప్లీట్ మీ దగ్గర అంటే 100% విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నట్టు ఏం లేదు, మీకు ఏదో లోపల ఎక్కడో మీ మనసులో కలిసి ఉండాలనే అవకాశం ఉన్నట్టుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. కంప్లీట్ ఐదర్ ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ కంప్లీట్గా ఈ 3 కట్ చేసుకొని 2 years ఉండగలిగితే మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఒకవేళ పెళ్ళైనాక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 2 years కంప్లీట్ విడిగా ఉంటే వెంటనే డివోర్స్ వచ్చేస్తాయి అంటారు అప్లై చేస్తే? మనం డైవర్స్ అప్లై చేసుకోవడానికి రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక డైవర్స్ అప్లై చేసుకోవాలి అంటే మనకు క్రుయాలిటీ గ్రౌండ్ అని, తర్వాత అడల్టరీ గ్రౌండ్ అని, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం కానీ, లేదంటే మనం అన్నట్టు డిజర్షన్ గ్రౌండ్ కానీ, ఇట్లా రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. సో అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, మనకు ఈ డైవర్స్ అప్లై చేసుకోవాలంటే ఈ గ్రౌండ్లలో డిజర్షన్ గ్రౌండ్ అనేది మనకు ఒక గ్రౌండ్, మెయిన్ గ్రౌండ్. అది డిజర్షన్ గ్రౌండ్ అంటే ఏంటి అంటే, పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు విడిగా ఉంటే ఒక 2 years ఆర్ అంతకంటే ఎక్కువ విడిగా ఉంటే, ఐదర్ ఆఫ్ ద పార్టీ విల్ గో టు ద కోర్ట్ అండ్ అప్లై డైవర్స్. అంటే విడిగా ఉంటే ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి, సార్ మేము 2 years నుంచి విడిగా ఉంటున్నాం, మాకు డైవర్స్ ఇచ్చేయండి అని చెప్పి అడిగే అధికారం ఆ ఇద్దరిట్లో ఎవరికొకరికి ఉంటుంది. సో అందరూ ఏమంటారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు మీ ఇద్దరం 2 years విడిగా ఉన్నాం కదా, డైవర్స్ ఇచ్చేయండి వెళ్ళిపోతా అంటుంటారు. ఓకే, ఇక్కడ డైవర్స్ అప్లై చేయడానికి 2 years గ్రౌండ్ మాత్రమే, కానీ డైవర్స్ ప్రొసీడింగ్స్ మాత్రం అంతే టైం తీసుకుంటాయి. అంటే వేరే డైవర్స్ అయితే ఎట్లయితే అప్లై చేసి ఎంతకాలం అయితే ప్రొసీడింగ్స్ జరుగుతాయో, నువ్వు 2 years విడిగా ఉన్నా కూడా నీకు ఆ ప్రొసీడింగ్స్ అన్ని జరిగిన తర్వాతనే డైవర్స్ ఇస్తారు తప్ప, జనరల్గా 2 years విడిగా ఉండగానే డైవర్స్ వచ్చేస్తాయి కాబట్టి 2 years విడిగా ఉన్నాం సార్, గ్రౌండ్ సాటిస్ఫై అయిపోయింది కదా, అంటే మీకు కావాల్సిన లీగల్ స్టేటస్ ఇచ్చేసినాం కదా, మాకు డైవర్స్ ఇచ్చేయండి సార్ వెళ్ళిపోతా అంటుంటారు అందరు. నువ్వు 2 years విడిగా ఉన్నా కూడా మళ్ళీ నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవాలి డైవర్స్. అయ్యా మీ ఇద్దరం 2 years విడిగా ఉన్నాము, మేము మళ్ళీ ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశం లేదు, ఓకే, మా ఇద్దరి మధ్యలో సంబంధాలు సక్కా లేవు, మళ్ళీ కలిసే అవకాశం లేదు, మీరు పరిశీలించి మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం కేసు వేసుకోవాలి. కేసు వేసుకున్నప్పుడు జడ్జి గారు మొత్తం పరిశీలించి 2 years విడిగా ఉన్నారు కదా, మరి వీళ్ళు కలిసి ఉండే అవకాశం ఉందా, కలిసి లేకపోయే అవకాశం ఉందా ఆలోచించి దాన్ని బట్టి ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఇందులో మళ్ళీ ఒక డౌట్, ఒకవేళ ఈ 2 yearsలో మధ్యలో అమ్మాయి వచ్చి ఒక 1 నెల 2 నెలలు 3 నెలలు పెద్దవాళ్ళు కొంచెం నచ్చ చెప్పి ఉండటం వల్ల అత్తగారింట్లో ఉందనుకుందాం ఒక 3 నెలలు, మరి అప్పుడు అలాంటి కేసెస్లో ఇంకా అది 2 years గ్రౌండ్ కిందకి రాదు. ఇంకా ఓకే, 2 years గ్రౌండ్ ఏంది, మనకు డిజర్షన్ కన్నా 2 years కంప్లీట్గా విడిగి ఉండాలి, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా విడిగి ఉండాలి. ఓకే, మళ్ళీ మధ్యలో కమ్యూనికేషన్ చేసుకుంటా రోజు మాట్లాడుకుంటా మళ్ళీ అన్నీ చేసుకొని ఖాళీ విడిగి ఉండినంత మాత్రాన మళ్ళీ అది డైవర్స్ గ్రౌండ్ కింద డిజర్షన్ కింద తీసుకొని రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ హోప్ అంటారు. ఓకే, ఖాళీగా ఉండటం అనేది విడిగి ఉండటం అనేది గ్రౌండే, కానీ అది కంప్లీట్గా వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ లేకుండా ఉంటే అప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరిద్దరు వేరే వేరే ఇండ్లలోనో వేరే వేరే ప్లేస్లో 2 సంవత్సరాలు ఉండి రోజు ఫోన్లలో మాట్లాడుకోనో, లేకపోతే మధ్య మధ్య నెలకు సంవత్సరానికి 1 సారో 2 సార్లు వచ్చిపోయి కమ్యూనికేషన్లు ఉండి చేసినంత మాత్రాన డైవర్స్ ఇవ్వరు. వల్ల ఇలాంటి ఒక ఫెమిలియర్ కేస్ సార్, ఇద్దరికి పెళ్ళయింది, బట్ అబ్బాయికి ఇష్టం లేదు స్టార్టింగే, బట్ ఆ అబ్బాయి వద్దు వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు, బట్ ఆ అమ్మాయి వచ్చి మాత్రం అత్తగారింట్లోనే ఉంటుంది వద్దు అని చెప్పినా కూడా, బట్ ఈ అబ్బాయి మాత్రం డైవోర్స్ కావాలి అని అంటున్నాడు. మరి ఈ కేసులో ఎలా జరుగుతుంది? ఆ కేసులో మీరు క్రుయాలిటీ గ్రౌండ్ కిందనే వేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకవేళ అమ్మాయి 2 years అత్తగారింట్లో ఉన్నది అనుకుందాం, సపోజ్ అబ్బాయి విడిగుండు అనుకుందాం 2 years ఎక్కడో, అయినా కూడా క్రుయాలిటీ గ్రౌండ్స్ అయితే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ మనకు డిజర్షన్ గ్రౌండ్ కంటే. ఎందుకంటే అమ్మాయి విల్లింగ్నెస్ ఉంది కదా కలవటానికి. డిజర్షన్ గ్రౌండ్ అనేది ఇద్దరు వ్యక్తులు కంప్లీట్గా కమ్యూనికేషన్ లేకుండా ఒక 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉంటే అది మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో కామన్గా 2 years విడిపోయి అప్లై చేసుకుంటే డిజర్షన్ గ్రౌండ్ పనిచేయదు. ద జడ్జి హ్యాస్ టు ఆయన ఫీల్ కావాలా, ఓహో వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు కంప్లీట్గా కమ్యూనికేషన్ లేకుండా విడిగున్నారు అంటే వీళ్ళిద్దరు కలిసే ఛాన్సే లేదు కదా ఇంకా,
ఒక భార్యాభర్తలు కరెక్ట్ ఏజ్లో 2 సంవత్సరాలు విడిగున్నారు అంటే వీళ్ళకు కలిసే అవకాశం లేదు కానీ ఫీల్ కావాలి, దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. సో మా ఇద్దరి మధ్యలో 2 years ఎటువంటి కమ్యూనికేషన్ లేదు సార్ అని ప్రూవ్ చేయగలగాలి. కొంతమంది ఏంటంటే అది విడిగి ఉంటారు, కమ్యూనికేషన్ ఉండరు, కానీ వీళ్ళు డ్యూటీస్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. ఒక అట్లాంటి కేసు మా దగ్గర ఒకటి ఉంది. భార్యాభర్తలు విడిగుంటారు, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. లేని తర్వాత ఏమైందంటే ఈయన ఇన్సూరెన్స్లో ఏదైతే ఈయన పేరున్న ఇన్సూరెన్స్లో అమ్మాయి పేరు ఉంది. ఇప్పుడు భర్తకు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఆఫీస్ నుంచి, అమ్మాయి పేరు ఉంది. భర్త ఇప్పుడు తీసేయలే ఇన్సూరెన్స్ నుంచి, తీసేయలే. భార్య హాస్పిటల్కి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటుంది, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది, తర్వాత మెడిసిన్స్ తీసుకుంటుంది, రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నది. ఒక 2 years తర్వాత భర్త వెళ్ళి కోర్టులో అప్లై చేసుకున్నాడు డైవోర్స్. మేము ఆల్రెడీ 2 years నుంచి విడిగున్నాము, మాకు డైవోర్స్ కావాలని. ఇన్ ద ప్రాసెస్లో ఏంటంటే కొన్ని విషయాలు తేలింది. ఏంటంటే ఆమె ఇన్సూరెన్స్ ఈయన పేరు తీసేయలేదు, ఆమె హాస్పిటల్లో క్లెయిమ్ చేసేసుకుంటుంది, ప్లస్ ఆమె పేరు మీద ఒక వెహికల్ ఏదో ఉంది, ఈయన వాడుకుంటున్నాడు, ఆ పేరు ఆమె పేరు మీద ఉంది. సో అక్కడ జడ్జి ఏం ఫీల్ అయ్యాడంటే, నువ్వు అక్కడ నీ మనసులో పూర్తిగా మీరు విడిపోయినట్టేం కాదు, సో నువ్వు ఆమెకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేస్తున్నావు కదా, ఓకే బండి వాడుకుంటున్నావు, అక్కడ ఇన్సూరెన్స్ అదంతా చేసుకుంటున్నావు, కాబట్టి మేము దీన్ని డిజర్షన్ కింద చూడలేము. అంటే కంప్లీట్ మీ దగ్గర అంటే 100% విడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నట్టు ఏం లేదు, మీకు ఏదో లోపల ఎక్కడో మీ మనసులో కలిసి ఉండాలనే అవకాశం ఉన్నట్టుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. కంప్లీట్ ఐదర్ ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ కంప్లీట్గా ఈ 3 కట్ చేసుకొని 2 years ఉండగలిగితే మీకు డైవోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.